పత్తి పంటలో మెగ్నీషియం లోపము మరియు సవరణ. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్తి పంటలో మెగ్నీషియం లోపం ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో మనకు సమాచారం ఉన్నందున ఈ మెగ్నీషియం లోపము ఎప్పుడైతే మొక్కలలో మెగ్నీషియం యొక్క గాఢత 0.1% కంటే తక్కువ ఉన్నప్పుడు మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ఎప్పుడైతే మెగ్నీషియం లోపం ఉంటుందో ఈ మెగ్నీషియం యొక్క లోప లక్షణాలు మొక్క యొక్క ముదురు ఆకులలో కనిపిస్తాయి. ఎందుకనగా ఈ మెగ్నీషియము మొక్కలలో కదిలేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ నేలలలో అయితే పొటాషియం యొక్క గాఢత ఎక్కువగా ఉంటుందో, ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయో, తేలికపాటి నేలలు ఉంటాయో ఆ నేలలలో మెగ్నీషియం యొక్క లోపం వచ్చే అవకాశం ఉంటుంది. పత్తిలో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు మొక్క యొక్క ముదురు ఆకులు పసుపు వర్ణంలోకి మారుతాయి. తద్వారా ఈ లోపము తీవ్రమైనప్పుడు ఎర్రగా మారి ఆకులు ఎండిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈనెలు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఈ విధమైన పరిస్థితిని మెగ్నీషియం యొక్క లోపంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇది మెగ్నీషియం యొక్క లోపము భాస్వరాన్ని మొక్క తీసుకొని దాన్ని పై భాగాలకు సరఫరా చేసే దానిపైన కూడా ప్రభావం చూపుతుంది. కావున ఈ మెగ్నీషియం యొక్క లోపాన్ని సవరించడానికి 1 లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది.